అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. 10వ తరగతి పరీక్షలకి సాంఘిక శాస్త్రంలో భాగంగా ఈ రోజు నేను మీకు రాయటంలో కొద్దిగా సులభం కావడానికి కోసము సమకాలీన సామాజిక ఉద్యమాల నుండి ప్రతిసారి ప్రాక్టీస్ పేపర్లు చూస్తూ ఉంటే, ప్రీవియస్ పేపర్లు చూస్తూ ఉంటే సమకాలీన సామాజిక ఉద్యమాల నుండి చాలా ప్రశ్నలు రావటం అనేది జరిగింది. ఈ సమకాలీన సామాజిక ఉద్యమాలు మనకు ఏ విధంగా చారిత్రక నేపథ్యం ఏమిటి అని అంటే నా మాటలలో ఒకసారి మీరు చూడండి. సామాజిక ఉద్యమాలు ప్రజల అసంతృప్తి నుండి ప్రారంభం అవుతాయి. అధికారికంగా ఉండే ప్రభుత్వాలు ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పరిపాలన కొనసాగించకపోవటం వల్ల ఈ సామాజిక ఉద్యమాలు అనేవి ఉద్భవిస్తాయి. సమాజంలో కొన్ని వర్గాల ప్రజలకు కనీస మానవ హక్కులు, సామాజిక న్యాయం నిరాకరించుట వలన కూడా ఈ ఉద్యమాలు జరుగుతాయి. ప్రజలు వివక్షతకు గురైనప్పుడు, ముఖ్యంగా ప్రజలు వివక్షతకు గురైనప్పుడు కూడా ప్రభుత్వాలపై తిరుగుబాటు చేస్తారు. ప్రజల అంచనాలకు రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించేటప్పుడు ఈ ఉద్యమాలను చేస్తారు. సామాజిక ఉద్యమాలలో ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను వివిధ అంశాల వారీగా సమీకరించి ఉద్యమిస్తారు. అంటే మొదట మీరు ఇంట్రడక్షన్ రాసేటప్పుడు సామాజిక ఉద్యమాలు జరగడానికి కారణము, సమకాలీన ఉద్యమాలు జరగడానికి కారణం ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న ఈ వివక్షత, సామాజిక ఉద్యమాలు, ప్రజల అసంతృప్తి, ఇవి మనసులో పెట్టుకుంటే మీరు పూర్తిగా రాయడానికి ముందుకు రాగలుగుతారు. ఆ విధంగా అమెరికాలో జరిగిన పౌర హక్కుల ఉద్యమం అంటే శ్వేత జాతీయులు నల్ల జాతీయుల పైన వాళ్ళు ఏ విధంగా ఏవగించుకున్నారు, వివక్షతను చూపించారు, అది మీరు విపులంగా రాయడానికి ముందుకండి. అదే విధంగా మనకు ఈ గ్రీన్ పీస్ ఉద్యమం, ఈ గ్రీన్ పీస్ ఉద్యమం అనేది మరి చాలా సందర్భాలలో రావటం అనేది జరుగుతుంది. ఇదేంటి? ఇది ఒక పడవ అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైంది. అంటే అణుబాంబులకు వ్యతిరేకంగా ఈ అణుబాంబులు తయారు చేయటం వల్ల, ఈ యుద్ధం జరగటం వల్ల మానవ వినాశనం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది అని అక్కడ ఉన్న ప్రజలందరూ నిరసన తెలపడానికి వాళ్ళు గ్రీన్ పీస్ అనే నౌకలో, ఆ పడవలో ఈ నిరసనని తెలపడం జరిగింది. ఏంటి? ఈ అణుబాంబులు ఇవన్నీ తయారు చేయకూడదని. స్వచ్ఛంద కార్యకర్తలందరూ నిరసన తెలియచేయడానికి గ్రీన్ పీస్ అనే పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఆ పడవ పేరే గ్రీన్ పీస్. ప్రస్తుతం ఈ ఉద్యమము 40 దేశాల పైన విస్తరించింది. దీని ప్రధాన కార్యాలయము ఆమ్స్టర్డామ్ లో ఉంది. వాతావరణ మార్పులపై పలు దేశాలలో ఈ గ్రీన్ పీస్ ఉద్యమము చేపట్టింది. అనంత వైవిధ్యతతో కూడిన జీవాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటము ఈ గ్రీన్ పీస్ ఉద్యమం యొక్క లక్ష్యం. అంటే వైవిధ్యతతో కూడిన శక్తిని పొందడము, ఈ వివక్షతని తొలగించడము, అదే విధంగా యుద్ధం జరగకుండా చూడడం. ప్రజలకు ఏ విధంగా ప్రజలు ఎందుకు నిరసన తెలుపుతున్నారు అంటే పర్యావరణ సంక్షోభం జరుగుతుంది, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, అనేక విధాలుగా దీని పరిణామం అందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనందరికీ తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం 1914, 1918, తర్వాత ఆర్థిక మాంద్యం, తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945 వరకు అమెరికా జపాన్ లోని హిరోషిమా, నాగసాకి పైన అణుబాంబులు వేసినప్పుడు వేయక ముందు ఎలా ఉంది పరిస్థితి, వేసినాక పరిస్థితి ఎలా ఉంది. అందుకే ఈ ఉద్యమాలన్నీ సంక్షోభం నుండే, ఆవేదన నుండే పుట్టుకొస్తాయి. తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది. అక్కడ ఏంటి? యూనియన్ కార్బైడ్ అనే కంపెనీ నుండి వెలువడిన విషవాయువు వలన, అక్కడ విషవాయువు వలన సంభవించిన తీవ్ర దుర్ఘటననే భోపాల్ గ్యాస్ దుర్ఘటన అంటాం. ఈ తీవ్ర దుర్ఘటన వల్ల వేలాది మంది చనిపోయారు. దాని ప్రభావము ఇప్పటికీ వేలాది మంది బాధపడతా ఉన్నారు భోపాల్ గ్యాస్ వల్ల. భోపాల్ ప్రజలు 4 ముఖ్యమైన కోరికల కోసము పోరాడుతున్నారు. ప్రభావితులైన వాళ్ళకి సరైన వైద్య సౌకర్యము, ఆ కంపెనీ బహుళజాతి కంపెనీ కాబట్టి అంతర్జాతీయ ప్రామాణికల ఆధారంగా నష్టపరిహారము, బహుళజాతి కంపెనీ యాజమాన్యాన్ని ఈ నేరానికి బాధ్యులుగా చేయటం,
భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వం విచారించి శిక్షించనే లేదు, ఇప్పటికీ కూడా శిక్షించనే లేదు. అయితే కాబట్టి మీకు భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనగానే మధ్యప్రదేశ్ భోపాల్ యూనియన్ కార్బైడ్ అనేది మీకు గుర్తుకు రావాలి. అంటే అక్కడ ఆ యూనియన్ కార్బైడ్ అనే కంపెనీలో వెలువడిన విషవాయువు వల్ల ఏమైంది అనేది. ఇంకా మైరా ఫైబీ ఉద్యమం. ఈ మైరా ఫైబీ అంటే మైటే భాషలో మైరా ఫైబీ అంటే కాగడాల చేత పట్టిన మహిళ. ఈ మణిపూరిలో మైరా ఫైబీ అనే మహిళ కాగడాల చేత పట్టి అందరి మహిళలని ఏకం చేసి ఆమె సారాకి వ్యతిరేకంగా ఈ తాగుడు వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి, సంసారాలు ఏ విధంగా అవుతున్నాయని ఆమె చేపట్టిన ఉద్యమమే మైరా ఫైబీ ఉద్యమము. కాగడాలు చేత పట్టిన మహిళ. మణిపూరి ఉద్యమం, మైరా ఫైబీ ఉద్యమం అనేది రావటం అనేది మీకు ఈ విధంగా గుర్తించుకొని మీకు గ్రీన్ పీస్ గాని, భోపాల్ గ్యాస్ గాని, మైరా ఫైబీ గాని ఇవి వచ్చినప్పుడు మీరు చదువుకొని రాయడానికి ముందుకండి. ఎందుకంటే కూలంకషంగా తెలిపాను. ఇంకొకసారి మనము నర్మదా బచావో, మేధా పట్కర్ గురించి నేర్చుకుందాం.